హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మరొక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అన్నమాట. సో మీకు ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అవసరం లేదు, కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇది మనకి ఫిబ్రవరి 11 నాడైతే రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ దరఖాస్తు కూడా మనం ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందో ఏంటో నేను క్లియర్గా ప్రతి ఒక్క అంశాన్ని అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో యూఎఫ్జే అకాడమీ వాళ్ళ అప్లికేషన్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి కోర్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీకు కావాల్సిన కోర్సును అయితే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది. జీడీ కానిస్టేబుల్ రేట్ వచ్చేసి 3900 రూపాయలు ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్వేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే వ్యూఆల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ వ్యూఆల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూపన్ కోడ్ దగ్గర మీరు జాబ్స్ అడ్డా 50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ ఎక్స్ట్రా స్పెషల్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్కి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో దీన్ని కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి సమాచారం మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ నేను ఈ వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఖచ్చితంగా వీడియో ఇచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మనకు ఎంటీఎస్ అని, కుక్ అని, మెస్టాఫ్ అని, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు లెంత్గా అవుతుంది కాబట్టి సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లేదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు క్లియర్గా చూడండి. సో ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను పాయింట్ మిస్ అయినా కూడా మీకైతే అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ఇందులో ఉన్నటువంటి మేజర్ అప్డేట్స్ని అయితే నేను మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్స్ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13/2/2021 నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే మొదలవుతాయి అన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30 రోజుల లోపు, అంటే నెక్స్ట్ మంత్ మనం 13 లోపు అయితే మనమైతే పంపించాల్సి ఉంటుంది. సో మనకి 30 డేస్ లోపు మాత్రమే మనమైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹1 కూడా ఫీ అయితే లేదు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇదొక విషయం అయితే మర్చిపోకండి. అంటే ఎస్సీ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళకు 28 సంవత్సరాల వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తంగా మనకు వేకెన్సీ చూసుకుంటే మనకు మెస్ స్టాఫ్లో 47 వేకెన్సీలు, ఎంటీఎస్లో 61 వేకెన్సీలు, అదేవిధంగా సిఎంటీడీ అని చెప్పేసి 7 వేకెన్సీలు, హెచ్కేఎస్లో 49, లాండ్రీ మ్యాన్ 9, వాల్కనైజర్ 2 వేకెన్సీలు, కుక్ వచ్చేసి 38, క్లర్క్ హిందీ టైపిస్ట్ 2 వేకెన్సీలు, ఎల్డీసీ 11 వేకెన్సీలు, స్టోర్ కీపర్ 3 వేకెన్సీలు, పెయింటర్ 4 వేకెన్సీలు, కుక్ 3 వేకెన్సీలు, స్టెనో గ్రేడ్ 2 4 వేకెన్సీలు, ఆయా 1 వేకెన్సీ, కార్పెంటర్ 3 వేకెన్సీలు, స్టోర్ సూపర్డెంట్ 3 వేకెన్సీలు, ఫైర్ మ్యాన్ 8 వేకెన్సీలు అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ పోస్టులకు ఏమేమి క్వాలిఫికేషన్ ఒకసారి అయితే చూసుకుందాము. ఎంటీఎస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లౌండ్రీ మ్యాన్, ఆయా వార్డు సహాయక, వాల్కనైజర్కి వచ్చేసి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీకు 10వ తరగతిలో ఎలాంటి ఎక్స్ట్రా పర్సంటేజ్ మార్కులు కూడా అవసరం లేదు, కేవలం 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మీరైతే దీనికైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్డీసీ అంటే లోవర్ డివిజనల్ క్లర్క్, దీనికి వచ్చేసి మీరు 12th పాస్ అయితే ఉండాలి, అంటే ఇంటర్ పాస్ అయితే ఉండాలి. ఇంటర్తో పాటు మీకు 30 words per minute ఇంగ్లీష్లో మీరు టైపింగ్ అయితే చేసే స్టామినా అయితే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో ఇది ఎసెన్షియల్ ఏం కాదు, డిజైరబుల్, బట్ మీకు ట్రేడ్ టెస్ట్లో మాత్రం మీరు ఈ టైపింగ్ టెస్ట్ అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లర్క్ హిందీ టైపిస్ట్ వచ్చేసి దీనికి కూడా సేమ్ 12th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా 25 words per minute హిందీ వర్డ్స్ అయితే మీరు టైపింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి వచ్చేసి మీకు 12th, దీనికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి మనకు 10 minutes ఉంటాయి. 80 words per minute అయితే మీరైతే టైపింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా స్టోర్ సూపర్డెంట్, ఈ స్టోర్ సూపర్డెంట్కి వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. సో ఇది కొంచెం హై లెవెల్ అండ్ అఫీషియల్ ఉద్యోగం, దీనికి డిగ్రీ అయితే ఉండాలన్నమాట. సో దాంతోపాటు స్టోర్ కీపర్, ఈ స్టోర్ కీపర్కి వచ్చేసి కేవలం 12th పాస్, అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ అన్నమాట. ఈ కార్పెంటర్ కూడా మనకు మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు దీనికి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు పెయింటర్, ఈ పెయింటర్ కూడా మీకు 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అన్నమాట. సో దీనికి వచ్చేసి కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి కుక్ అనమాట. ఈ కుక్కి కూడా మీకు 10th ఉంటే సరిపోతుంది. 10thతో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఫైర్మెన్, ఈ ఫైర్మెన్కి 10th ఉంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఒకటి మీకు ఫైర్ ఫైటింగ్లో మీరు ఫైర్ సర్వీస్ చేసి అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారు. ఇక దీనికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్కి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీకు అప్లై చేసిన విభాగాలను బట్టి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో అదేవిధంగా అప్లై చేసిన వాళ్ళలో మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ అయితే వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ అయితే సెండ్ చేస్తారు. సో మీకు సంబంధించిన విభాగాల్లో మీకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో అప్లికేషన్ ఏ విధంగా మనం చేయాలో నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే నేను చెప్తాను. సో అప్పుడైతే క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ అయితే ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడైతే చెప్తాను మీకు. ఇక అప్లికేషన్ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలనో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో కింద మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసేసుకున్న తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలని ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఫర్ CADM O/, అడ్జిట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, డాష్ ఉంది, దాని పక్కనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ డాష్ అనేది ఉంది. ప్రజెంట్ కాలంలో మీరు ఏం రాస్తారు అంటే పైన మీరు కొంచెం తీసేసుకొని మీరు పైన ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మీకు మొత్తం సెంటరీస్ అక్కడ ఉన్న వేకెన్సీలో అదేవిధంగా స్టేషన్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు కావాలనుకున్న స్టేషన్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జామ్నగర్ ఉంది. ఈ జామ్నగర్ వచ్చేసి మనకి ADGTO అని ఉంది. ADGTO అంటే ఫస్ట్ కాలంలో మీరు O అని మాత్రమే రాయాలి. ADGT అని ఉంటుంది కాబట్టి O అని రాసేసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పక్కన ఇక్కడ ఏముంది జామ్నగర్ ఉంది. సో జామ్నగర్ అని చెప్పేసి ఇక్కడ 316003 వరకు అయితే మీరైతే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని యాస్టీస్గా మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో రాసేయండి. సో డీటెయిల్గా దీని అయితే ఇక్కడ రాసేయాల్సి అయితే ఉంటుంది. దీని పక్కనే మీరు నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా, మీరు రీసెంట్గా దిగినటువంటి ఫోటోని మీరు ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీరు పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో దాని పరిధిలో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసేసుకొని ఎందులో యొక్క వేకెన్సీస్ ఉంటే అది అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ పోస్ట్ యొక్క పేరు రాయండి. అది రాసేసిన తర్వాత కింద మీకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా, ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీ పేరు అయితే రాయండి. అదేవిధంగా మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కాలంని అయితే ఫిల్ చేయండి. సో అదేవిధంగా మీ క్యాస్ట్, మీ కేటగిరీ విత్ అప్లైడ్ మీరు ఏది అని చెప్పేసి, అదేవిధంగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అని రాయండి. అదేవిధంగా ఇంకేమైనా ఎక్స్ట్రా అదర్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. అదేవిధంగా టెక్నికల్ ట్రైనింగ్, అది ITI ఉంది కదా, ITI కూడా కొన్ని పోస్టులకు ఉంది కాబట్టి ITI ఉంటే ITI అని రాయండి. అదేవిధంగా మీ డొమైన్కి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అంటే మీ స్టేట్ అయితే ఎంటర్ చేయండి జస్ట్ అక్కడ. చేసేసిన తర్వాత వెదర్ రిజిస్టర్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎస్ అని లేకపోతే నో అని ఒక ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉంటే దాని జిరాక్స్ని కూడా వెనుక జత చేయాల్సి అయితే ఉంటుంది. సో రాసేసిన తర్వాత మీకు సిగ్నేచర్, మీ ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాసేసి మీరు ఏదైతే స్టేషన్కు పైన రాశారో అడ్రస్ ఉందిగా, అడ్రస్ని అయితే ఎన్వలప్మెంట్ మీద రాయండి. డీటెయిల్గా రాసేసి మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా మీ 10th మెమో, ఇంటర్ మెమో, క్యాస్ట్, నివాసం, దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి ITA సర్టిఫికేట్ ఏది ఉంటే అది, ఎనీ సర్టిఫికేట్ జిరాక్సులు మొత్తాన్ని పెట్టేసి ఎన్వలప్మెంట్ జిరాక్సులు మాత్రమే ఎన్వలప్మెంట్లో పెట్టేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ యొక్క ఫామ్ని కూడా ఫర్ అఫీషియల్ రికార్డ్స్ ఓన్లీ దీన్ని కూడా అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి ఇప్పుడు చెప్పిన జిరాక్సులు కూడా వెనకాల పెట్టేసి ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు అప్లై చేసేటప్పుడు ఎన్వలప్మెంట్ మీద ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ అప్లికేషన్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క పోస్టు, అదేవిధంగా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ 2 అయితే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీ అప్లికేషన్ ఎన్వలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎన్వలప్మెంట్ మీద మీరు 10 రూపాయల పోస్టల్ స్టాంప్ని కూడా ఫిక్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పెట్టేసి డీటెయిల్గా రాసేసిన తర్వాత పక్కనే అంటే కింద మూలకి ఒక కార్నర్లో మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ని కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ని కూడా రాసేసి మీరైతే పంపించండి. ఎందుకంటే అదే ఎన్వలప్మెంట్లో మీకు అడ్మిట్ కార్డ్ని కూడా వాళ్ళు పంపిస్తారు కాబట్టి మీరు డీటెయిల్గా అయితే రాసి పంపించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఏ విధంగా అప్లై చేయాలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించి కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇది మనకి నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్. సో మనకి 13 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.